పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కథ సర్వాయి పాపన్న కథ అని, మరో యోధుడి కథ అని ప్రచారం జరుగుతోంది. అయితే హరిహర వీరమల్లు అనేది కేవలం కల్పిత పాత్రేనని, ఇది ఏ చారిత్రక యోధుడి కథ కాదని పవన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇది భారత్కు చెందిన ప్రతిష్టాత్మకమైన కోహినూరు వజ్రానికి సంబంధించిన కథ అని తెలిపారు. కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికింది, అది బ్రిటిష్ వాళ్ల దగ్గరకు ఎలా చేరిందనే అంశాలను ఈ మూవీలో తెరకెక్కించారు. కోహినూర్ వజ్రం నేటి ఏపీలోని పల్నాడు జిల్లాలో దొరికింది. బెల్లంకొండ మండలం కొల్లూరు గనిలో ఓ వితంతువుకు ఆ వజ్రం దొరికిందని, దానిని ఆమె గ్రామ పెద్ద ద్వారా కాకతీయ చక్రవర్తి గణపతి దేవునికి బహుమతిగా ఇచ్చారనే చారిత్రక కథనం ప్రచారంలో ఉంది. కాకతీయుల ఆరాధ్య దైవమైన కాకతీదేవి విగ్రహానికి ఆ వజ్రాన్ని అలంకరించి ఆరాధించినట్టు చరిత్ర చెబుతోంది. పలువురి చరిత్రకారుల ప్రకారం 14వ శతాబ్దం ప్రారంభంలో ఖిల్జీ రాజవంశం సైన్యం దోపిడీ కోసం దక్షిణ భారతంపై దండయాత్ర చేసింది. ఈ క్రమంలోనే 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనాని మాలిక్ కాఫూర్ కాకతీయుల రాజధాని అయిన వరంగల్ నగరం మీద దాడి చేసి నాటి పాలకుడైన ప్రతాపరుద్రుడిని ఓడించాడు. ప్రతాపరుద్రుడి పాలనలో కోహినూరు వజ్రం గోల్కొండ కోటలో ఉండేదని, క్రీస్తు శకం 1310లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పంపిన మాలిక్ కాఫూర్తో ప్రతాపరుద్రుడు సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని వారికి సమర్పించారు. అయితే ఆ తర్వాత కోహినూర్ వజ్రం పలువురు పాలకుల చేతులు మారుతూ ఇబ్రహీం లోడి చేతికి చిక్కింది. కాగా మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఇబ్రహీం లోడి ఓటమి పాలై మరణించిన తర్వాత అది బాబర్ వశమైంది. ఆ వజ్రాన్ని అతడు సింహాసనం పైభాగంలో రత్నపు నెమలి తలపై పొదిగించాడు. 1739లో పర్షియన్ పాలకుడు నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి వారిని ఓడించాడు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు శతాబ్దాలుగా పోగు చేసిన అపారమైన సంపదను తన వశం చేసుకున్న నాదిర్ షా ఆ వజ్రాన్ని కూడా తీసుకెళ్లాడు. నాదిర్ షా వజ్రాన్ని చూడగానే కోహ్-ఈ-నూర్ అంటే కాంతిని విరజమ్మే పర్వతం అని అర్థంలో దానికి పేరు పెట్టాడు. నాటి నుంచి ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు వచ్చింది. 1747 టు 1856 మధ్యకాలంలో నాదిర్ షా నుంచి ఆ వజ్రం అహ్మద్ ఖాన్ అబ్దాలీ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని దుర్రానీ రాజు చేతికి చేరుకుంది. వజ్రం దాదాపు 7 దశాబ్దాల పాటు అక్కడే ఉంది. 1813లో అబ్దాలీ తర్వాత ఆ వజ్రం సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ వద్దకు చేరింది. 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కుల ఓటమి తర్వాత రంజిత్ సింగ్ వారసుడు దులీప్ సింగ్ యుద్ధ ఒప్పందంలో భాగంగా కోహినూరును బ్రిటిష్ వారికి అప్పగించారు. 1851లో కోహినూరు లండన్లోని గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ ప్రదర్శన తర్వాత దానిని పాలిష్ చేసి క్వీన్ విక్టోరియా గౌన్కు కుడివైపున బ్రోచ్గా మలిచారు. ఆ తర్వాతి కాలంలో అది అక్కడి పాలకుల కిరీటంలో చేరింది. ప్రపంచంలోని అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రిటన్ను భారత ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదు.